వాళ్ళు దౌర్జన్యం చేసే పొద్దున్నుంచి నా ఇంటి దగ్గర ఎవరన్నా వస్తే వాళ్ళ కీసు లాక్కోవటం, బళ్ళు తీసి అవతల పెట్టమంటాం, ఇలా బెదిరించే కార్యక్రమాలు చేశారు. మమ్మల్ని భయపెట్టాలనే కార్యక్రమాలు చేశారు. ఇది తప్పని నేను వ్యతిరేకపడ్డాను. వాగ్వాదం అన్నెసరీ అయినా సరే అనివార్యమైన పరిస్థితి రావడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎక్కడది జేకేసీ కాలేజ్ దగ్గర, అది జేకేసీ టీజేపీఎస్ కాలేజ్ దగ్గర బ్రిడ్జ్ ఎక్కే ముందు అక్కడ ఆపేసారు నన్ను. ఇక్కడ నుంచి వెళ్తుంటే వెళ్ళడానికి వెళ్ళేది అంటారు. కలెక్టరేట్కి వెళ్ళడానికి వెళ్ళేదా నేను? ఆర్సీఐ స్పెషల్లీ పోస్టెడ్ పట్టాపురం, స్పెషల్లీ పోస్టెడ్. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చా, కిరా కార్పి మీద, సీమరాజు మీద. నెల దాటింది అనుకుంటా, రిజిస్టర్ చేయలే. నేను ఫోన్ చేశా 2 సార్లు, చేస్తాంలే, ఇది సమాధానం, చేస్తాంలే. నేను ఎక్స్ మినిస్టర్ని, ఐ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్. ఆ కంప్లైంట్స్ నిజమా కాదా పక్కన పెట్టు. నేను 2 కంప్లైంట్స్ ఇచ్చి 2 సార్లు నేను ఫోన్ చేస్తే ఏమండి సిఐ గారు చేస్తారంటే చేస్తాంలే అనే సమాధానం. ఒళ్ళు పొగరు, ఎందుకంటే లోకేష్ గారు ఏపించిన పోస్ట్ కదా, అందుకని ఒళ్ళు పొగరు, తల బిరుసు. ఈజ్ ఎ పబ్లిక్ సర్వెంట్. పబ్లిక్ సర్వెంట్కి అంతా తల పొగరు ఉండకూడదు, కానీ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారు ఏపించాడు కదా, లోకేష్ గారి బంధువు కదా, ఆయన బంధువు ఈనాడు ఆయన సపోర్ట్ ఉంటుంది కదా, TV5 సపోర్ట్ ఉంటుంది కదా, ఏబిఎన్ సపోర్ట్ ఉంటుంది కదా. ఈ అంబటి రాంబాబు రోజు మాట్లాడుతున్నాడు, లోకేష్ గురించి విమర్శిస్తాడు, చంద్రబాబును విమర్శిస్తాడు. కాబట్టి ఇతన్ని సెకండ్ లాగా పెట్టాలని ప్రయత్నం చేస్తాను. ఎన్ని చూశానయో నేను, నాకు అర్థం కాలేదు. 89లో రాజకీయాల్లోకి వచ్చా నేను, 2 సార్లు శాసనసభ్యుడిగా గెలిచా, రాజశేఖర రెడ్డి వెంట నడిచా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీలోకి వచ్చా, రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత. ఇన్ని చూశానంటున్నా నేను.